హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ శివేశ్వరి. మెగా అభిమానుల ఎదురు చూపులు మొత్తం ఇప్పుడు గేమ్ చేంజర్ పైనే ఉన్నాయి. చిరంజీవి విశ్వంభర నెక్స్ట్ ఇయర్ జనవరిలో విడుదల కానుండగా పవన్ కళ్యాణ్ మూవీ ఈ ఇయర్లో ఉంటుందో లేదో అనే విషయంలో క్లారిటీ అయితే లేదు. సో మెగా అభిమానుల ఎదురు చూపులన్నీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ పైనే ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో విడుదలవుతుందని దిల్ రాజు ప్రకటించాడు. కానీ ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న ఒక న్యూస్తో మెగా అభిమానుల్లో చిన్నపాటి ఆందోళన మొదలైంది. గేమ్ చేంజర్కి భారతీయ సినిమా గర్వించదగ్గ లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకుడు కావడంతో మొదటి నుంచి మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి. కానీ ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల భారతీయుడు 2 షూటింగ్లో శంకర్ పాల్గొనాల్సి రావడంతో షూటింగ్ లేట్ అవుతూ వచ్చింది. కొన్ని రోజుల క్రితం జరగండి సాంగ్ రిలీజ్ అయ్యి అభిమానుల్లో సంతోషాన్ని తెచ్చింది. కానీ అప్పటి నుంచి మళ్ళీ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఆల్రెడీ చరణ్కి సంబంధించిన పోర్షన్ మొత్తం అయిపోయిందని శంకర్ ప్రకటించాడు. దీంతో సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయాలి కదా అని ఫ్యాన్స్ అనుకుంటున్న వేళ ఇప్పుడు గేమ్ చేంజర్కి సంబంధించిన హార్డ్ డిస్క్ పోయిందనే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఒక మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తెలిసిందే. అందులో షూట్ చేసిన ఫుటేజ్ మొత్తం ఉంటుంది. మరి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న హార్డ్ డిస్క్ ఎలా పోయిందనే విషయం అర్థం కాకుండా ఉంది. ఇది ఫేక్ న్యూస్ అయితే బాగుండని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గేమ్ చేంజర్లో చరణ్తో కియారా అద్వానీ జతకట్టగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి కూడా ఒక పాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే టాక్ అయితే ఉంది.